హాయ్ అండి అందరికీ. నేను మీ శాంతిని. మా పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చారండి ఒక 10 డేస్. వాళ్ళైతే ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంక వాళ్ళ కోసం అయితే నేను ఎగ్ బజ్జీ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే ఫస్ట్ ఎగ్స్ అన్నీ వేసి బాగా ఉడకపెట్టేసుకొని పైన తొక్కు తీసేసి ఇలా మధ్యలో కట్ చేసుకొని లోపల జనంతా తీసేసుకోవాలి. ఈ ఎగ్ బజ్జీ కూడా నేను వెరైటీగా స్టఫింగ్ ఎగ్ బజ్జీ చేయబోతున్నాను. అది జనతోనే స్టఫింగ్ చేయబోతున్నానండి. జన మామూలుగా చప్పగా ఉంటుంది కదా, అలా కాకుండా కొంచెం వెరైటీగా చాలా టేస్టీగా వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి. దానికోసం అయితే ఫస్ట్ బాండలు పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి ఇవంతా కొంచెం ఫ్రై అయిపోవాలండి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. ఇంకా మనం జనంతా తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ జనంతా వేసేసి స్మాష్ చేస్తున్నట్టు కలుపుకోవాలండి. అప్పుడే మనకి జనంతా గడ్డలు లేకుండా బాగా పొడి పొడిగా మనకి చేపల జన వస్తుంది కదా, అలా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేసేసుకొని దీంట్లోకి అయితే లాస్ట్గా టేస్ట్కి తగినంత కొంచెం గుప్పెడదాకా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని స్టఫింగ్ అంతా బాగా చల్లగా అవనివ్వాలి. చల్లగా అయిన తర్వాత మనం ఎగ్స్ అన్ని మధ్యలో కట్ చేసుకున్నాం కదా, ఆ జన ప్లేస్లోకి ఈ స్టఫింగ్ అయితే పెట్టుకోవాలండి. అప్పుడే మనం ఎగ్ బజ్జీ కొరికి తినేటప్పుడు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. నార్మల్ ఎగ్ బోండా, ఎగ్ బజ్జీ తింటానే ఉంటాం, కానీ ఇలా స్టఫింగ్తో ట్రై చేయండి. మీరు అస్సలు వదిలిపెట్టరు, అంత ఇష్టంగా తినేస్తారు. ఇంకా మా పిల్లలు ఇంటికా అన్నారంటే ఏదో ఒకటి చేయమా, స్నాక్స్ ఏదో ఒకటి ఇవ్వమా అని అడుగుతూనే ఉంటారు. అందుకే వాళ్ళ కోసం అయితే వెరైటీగా ఇలా ఎగ్ బజ్జీ చేశాను. చాలా బాగా వచ్చిందండి. దానికోసం అయితే ఒక గిన్నె తీసుకొని 1 కప్పు నిండా శనగపిండి, అలాగే 1.5 స్పూన్ కారము, 1.5 స్పూన్ ఉప్పు వేసి ఇవంతా బాగా కలిసేటట్టు ఫస్ట్ కలిపేసుకోవాలి. ఇంత బాగా కలిసిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుంటూ మనం మిర్చి బజ్జీకి ఎలా కలుపుకుంటామో అలా కొంచెం థిక్గా కలుపుకోవాలండి. వాటర్ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకుంటూ ఇలా ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుకొని ఉండలు లేకుండా ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం స్టఫింగ్ చేసుకున్న ఎగ్స్లో అయితే పైన కొంచెం కారం చల్లుకుంటే ఇంకా స్పైసీగా బాగుంటుంది. ఈ ఎగ్ని అయితే శనగపిండిలో ఇలా ముంచేసుకొని చేత్తో అయితే తీసి ఆయిల్లో వేసేసుకోవాలి. మీకు చేత్తో ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే స్పూన్తో కూడా వేసుకోవచ్చండి, చాలా ఈజీ అయిపోతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా, చాలా అంటే చాలా టేస్టీగా మనకి స్టఫింగ్ ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. మా ఇంట్లో వాళ్ళందరూ ఫ్యాన్ అయిపోయారండి ఎగ్ బజ్జీకి, అంత టేస్టీగా ఉండిందంట. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్లో పెట్టండి. అలాగే మీకు ఇంకేమైనా వెరైటీ రెసిపీస్ కావాలన్నా కమెంట్లో పెడితే నేను ముందొచ్చే వీడియోస్లో అయితే చేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా స్పూన్తో కూడా వేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. చెయ్యి అంటే నూనె కాలుతుందేమో అని భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా స్పూన్తో కూడా ఆయిల్లో వేసి అటువైపు ఇటువైపు కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగానే అన్ని ఎగ్ బజ్జీస్ అయితే ఫ్రై చేసేసుకున్నానండి. మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి అన్ని ఎగ్స్ ఉడకబెట్టాను. ఇంకా అందరికీ తలా 3 అయితే ఎగ్ బజ్జీ అయితే వేసి ఇచ్చాను ఈవినింగ్ స్నాక్స్గా. వాళ్ళకి ఫేవరెట్ స్నాక్ అంటే ఇలా ఎగ్ బజ్జీయే, చాలా ఇష్టంగా తిన్నారు. ఇంక వీటిని అయితే మధ్యలో కట్ చేసుకొని ఆనియన్స్, సాంబార్ పొడైనా లేదా రసం పొడైనా, 2 లేకపోతే కొంచెం మిర్చి పౌడర్ అయినా వేసి ఆనియన్స్తో తింటే ఈవినింగ్ స్నాక్స్ అయితే అద్దుర్సండి. మా ఇంట్లో వాళ్ళందరూ అంత ఇష్టంగా తిన్నారు. మీరు ట్రై చేయండి. చూడండి, పైన మళ్ళీ కొంచెం సాంబార్ పొడి చల్లి ఆనియన్స్తో అయితే తిన్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.